క్రికెట్లో అనిశ్చితికి మారుపేరు పాకిస్తాన్ జట్టు. ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవ్వరికీ తెలియదు. ఓ మ్యాచ్లో రికార్డ్ చేసింగ్ చేస్తే మరో మ్యాచ్లో పసికూన కంటే దారుణమైన ప్రదర్శన చేస్తూ ఉంటుంది. ఆ జట్టు బ్యాటర్లు కూడా అంతే. ఎవరు ఏ మ్యాచ్లో ఎలా ఆడతారో కూడా చెప్పలేని పరిస్థితి. నిలకడలేని టీంగా పాక్కు పేరు ఉంది. తాజాగా వెస్టిండీస్ పర్యటనలో ఆ జట్టుకు గట్టి షాక్ తగిలింది. టీ20 సిరీస్ను గెలిచినప్పటికీ కూడా వన్డే సిరీస్ను 2-1 తేడాతో కోల్పోయింది. 34 ఏళ్ల తర్వాత పాక్ పై విండీస్ వన్డే సిరీస్ను గెలిచింది. అయితే మూడో వన్డేలో పాక్ జట్టు ఆటతీరు చూసి ఆ దేశ అభిమానులే షాక్కు గురయ్యారు. కేవలం 92 పరుగులకే కుప్పకొనడంతో ఓ రేంజ్లో పాక్ను ఆడేసుకుంటున్నారు. చేసింగ్లో వెస్టిండీస్ పేసర్ జైడెన్ సీల్స్ దెబ్బకు పాకిస్తాన్ బ్యాటింగ్ యూనిట్ కకావికలమైంది. ఈ మ్యాచ్లో 7.2 ఓవర్లు వేసిన అతను 18 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీశాడు. దీంతో పాకిస్తాన్ 29.2 ఓవర్లలో 92 పరుగులకే ఆల్అౌట్ అయింది. సీనియర్ ఆటగాళ్లంతా ఉండగా 92 పరుగులకు ఆల్అౌట్ అవడం ఏంటని, అది కూడా 10వ వన్డర్ ర్యాంక్ కలిగిన జట్టు చేతిలో ఓడిపోవడం దారుణమని మండిపడుతున్నారు. పాకిస్తాన్ జట్టు కంటే షై హోప్ 28 పరుగులు ఎక్కువ చేశాడని, పాక్ పై షై హోప్ భారీ విజయాన్ని నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు. షై హోప్ 120 పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు. అది కూడా 94 బంతుల్లోనే. ఇక పాక్ జట్టు మొత్తంగా కూడా అతడు స్కోర్ను కాదు కదా, అతడు ఆడినన్ని బంతుల సంఖ్యను చేరుకోలేదు. ఏ జట్టు ఆసియా కప్ను గెలుస్తుందా అని కామెంట్లు చేస్తున్నారు. ఇలా ఆడితే పాకిస్తాన్ జట్టుకు ఒక్కరు కూడా సపోర్ట్ చేయరని, ఒక్క ప్రేక్షకుడు కూడా మ్యాచ్కు హాజరవ్వడని కామెంట్ చేస్తున్నారు.